హాయ్ అండి, వెల్కమ్ టు మనీస్ కిచెన్. ఎవరైనా సడన్గా రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వచ్చినప్పుడు 10 నిమిషాల్లో స్వీట్ చేయొచ్చండి. అది అందరికీ ఇష్టమైంది రవ్వ లడ్డు అండి. అది ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ఒక కప్పు కొబ్బరి అండి, ఒక కప్పు బొంబాయి రవ్వ, ఒక కప్పు పంచదార, కొంచెం జీడిపప్పు, కిస్మిస్ పళ్ళు, కొంచెం పాలు ఉంచుకుంటే చేతిలో మంచిదండి. ముందుగా కొంచెం నెయ్యి వేసి బొంబాయి రవ్వ వేయించుకొని, ఈ బొంబాయి రవ్వ ఫ్రై అయిపోయిందండి. దీన్ని కట్టేసి ఇలా బేసన్లోకి తీసుకోవాలి. ఈ రవ్వ తీసిన వెంటనే ఈ వేడి మీద ఇలా పంచదార వేయాలండి. పంచదార వేసి కలపెట్టి దీని మీద ఇలా మూత పెట్టాలి. అదే బాండీలో కొంచెం నెయ్యి వేసుకొని కొబ్బరి వేసి సిమ్లో పెట్టి కొబ్బరిని రోస్ట్ చేసుకోవాలండి. కొబ్బరి వేగటం సరిపోయింది చూసారండి. ఇప్పుడు ఇది మనం ఇందులో వేసుకొని వేడి మీద ఇలా కలపెట్టి 1 మినిట్ అలా వదిలేసామనుకోండి, వేడికి కాస్త పంచదార పీల్చుకుంటుంది. ఇందులో నెయ్యి వేసి నెయ్యి కాగాక కొంచెం జీడిపప్పు రోస్ట్ అయిపోయినాయండి, ఇందులోకి తీసుకుందాం. ఇందులో కిస్మిస్ వేసి వేయించుకుందామండి. కిస్మిస్ కూడా రెడీ అయిపోయినాయండి, కట్టేసుకొని ఇందులో వేసుకుందాం. ఇందులో కిస్మిస్ వేసి జీడిపప్పు కిస్మిస్, ఇందులో కొంచెం పాలు పోసుకుంటే ఉండవుతుందండి. కాగబెట్టిన పాలండి ఇవి. ఇలా కలిపి ఒక్క నిమిషం మూత పెట్టాలండి. 1 మినిట్ తర్వాత ఇలా తీసుకుంటే చూసారండి, దగ్గరకు వచ్చింది అంతాను. ఇప్పుడు దీన్ని మనం లడ్డు ఇలా చేయాలండి, చాలా బాగా వస్తుంది. ఇలా రవ్వ లడ్డు చేసుకొని కొంచెం ఆరాక బాక్స్లో పెట్టుకుంటే 1 వీక్ దాకా నిల్వ ఉంటుందండి. ఈరోజు ఈ రవ్వ లడ్డు టేస్ట్ చూడడానికి ఒక స్పెషల్ గెస్ట్ వస్తున్నారండి. ఆవిడ ఎవరో కాదు, మన ఫాలోవర్స్ అందరూ అడుగుతున్నారు కదా నా బ్లౌజ్ డిజైన్స్ గురించి. మా ఫ్రెండ్ అండి శాంతి గారు. ఇట్రండి. శాంతి గారు అండి, నా ప్రశాంతి క్రియేషన్స్ అని నా బ్లౌజ్ డిజైనర్ అండి. ఒకసారి టేస్ట్ చూసి చెప్పరా శాంతి గారు రవ్వ లడ్డు? వావ్, రోజు మీ పేస్ట్ చూడటమే కానీ ఎప్పుడు టేస్ట్ చేయలేదు. ఈరోజు టేస్ట్ చేయడానికి వచ్చాను. నిజంగా సూపర్ గా ఉందండి, చాలా బాగా చేశారు, చాలా బాగుంది. ఈ రవ్వ లడ్డు మీరే ఇవన్నీ నాకేనా? తీసుకెళ్ళండి. వావ్, మొత్తం నాకే.